ట్రంప్ చేతిపై మచ్చ, ట్రంప్తో జేడీ వాన్స్ అట. ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన, చేతిపై పెద్ద మచ్చ, చీలమండల వద్ద వాపాట, ఉబ్బిన కళ్ళు, నడకలో తడబాటు, తీవ్రమైన గుండె వ్యాధి లక్షణాలనే అంచనాలు, చర్మ వ్యాధి కావచ్చనే విశ్లేషణలంట. ట్రంప్ ఆరోగ్యం బాగుంది, వైట్ హౌస్ వైద్యులు చెప్తున్నారట. అనుకోని ఘోర విషాదం జరిగితే అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధమని తెలుగు అల్లుడు చెప్తున్నాడు జేడీ వాన్స్. ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన అంట. ఆయన కూడా ఊకే అందుకేనే తిక్క మాట్లాడుతున్నాడు ఈ మధ్యలో. ఆరోగ్యం కొంచెం అటు అయ్యే నేను యుద్ధాలు ఆపినా, అది చేసినా మన భారత్పై టారిఫ్లు వేయడం అడ్డగోలుగా రకరకాలుగా. మరి ఆయనకు ఏజ్ బార్ అయింది, దాదాపు 75 పైనే ఉంటాయేమో మరి ఏండ్లు. ఏజ్ బార్ అయింది. ఇక చేదుగా మచ్చనంట. ఇక్కడ మచ్చ ఉంది, కండ్లు ఉబ్బినాయంట. ఆయన ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయట. మరి ఇక మన తెలుగు అల్లుడు ఉన్నాడు కదా, ఉషా భర్త జేడీ వాన్స్, నేను సిద్ధంగా ఉన్నా అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి అని చెప్తున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో. రాబడికి భద్రతేది, జీఎస్టీ హేతుబద్ధీకరణతో తెలంగాణకి 7,000 కోట్ల నష్టమట. ఢిల్లీలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలి, పన్ను తగ్గింపు పేద మధ్యతరగతి లబ్ధి చేకూర్చాలి, రాబోయే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో సందేహాలన్నీ లేవనెత్తుతాం, జీఎస్టీ హేతుబద్ధీకరణ సంప్రదింపుల సమావేశంలో బట్టి విక్రమార్క, రాష్ట్రంలో వరద నష్ట నివేదిక కేంద్రానికి పంపుతామని వెల్లడి, పంపిన వాళ్ళు ఇచ్చేటట్లు ఏం లేదు, జీఎస్టీ రేట్లు మారిస్తే రాష్ట్రాల రాబడికి 2 లక్షల కోట్ల గండి అంట, ఆర్థికం కుదేలవుతుంది, అభివృద్ధి పనులు నిలిచిపోతాయి, ఈ నష్టాన్ని కేంద్రం చెల్లిస్తుందా, 8 ప్రతిపక్ష రాష్ట్రాల ప్రశ్ననంట. ఎట్లుంది చూడు కథ. జీఎస్టీ మనకు మోపాయట 7,000 కోట్ల నష్టం జరుగుతుందంట. మరి ఏమైనా కేంద్రం ఏమైనా ఆలోచన చేస్తుందా చేయదా తెలియదు. టోక్యోలో జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో ప్రధాని మోడీ ఖర్చాలన్నమాట. భారత్ చైనా కలిసి పనిచేయాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకి ఇది అవసరం. జపాన్ మీడియాతో ఇంటర్వ్యూలో మోదీ వ్యాఖ్యలట.